1 August 2014 కాలేజ్లో ఫస్ట్ టైం నేను నిన్ను చూశాను. నువ్వు చేతిలో కేక్ తీసుకొని వెళ్తున్నావు. నిన్ను చూసి నేను హే పింక్ డ్రెస్ అని అరిచాను. నువ్వు ఒక్కసారి నా వైపు తిరిగి చూసావు. ఆ ఒక్క చూపు 12 సంవత్సరాల జర్నీకి మొదటి అడుగు అవుతుంది. అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత కాలేజ్ క్యాంపస్ లో, లైబ్రరీలో, మీ క్లాస్ బయట, క్యాంటీన్ లో చాలా సార్లు నేను చూసాను. అఫ్ కోర్స్ నువ్వు నన్ను చూసావు. కొన్ని రోజుల తర్వాత ధైర్యం చేసి నీతో మాట్లాడదామని ఫిక్స్ అయ్యా. ఆ రోజు నువ్వు ప్రసాదం పంచుతున్నావు. నేను నిన్ను పిలిచి నీ పేరేంటి అని అడిగా. నువ్వు సాయి సింధు సార్ అని చెప్పి వెళ్ళిపోయావు. ఆ తర్వాత 3 days నేను కాలేజ్కి రాలేదు. ఆ 3rd day నైట్ నీ నుంచి నాకు ఫేస్బుక్ లో మెసేజ్ వచ్చింది. ఆ ఒక్క మెసేజ్ తో మన జర్నీ నిజంగా మొదలైంది. కొన్ని రోజులకే మనం జంట పక్షులు అయిపోయాం. ఆ తర్వాత వచ్చిన శ్రీకృష్ణాష్టమి. ఆ రోజు నేను నీ మీద పోసిన నీళ్లు, అల్లరి ఇప్పటికీ మర్చిపోలేను. అలా మొదలైన మన ప్రయాణంలో జరిగిన ప్రతి జ్ఞాపకాన్ని, అనుభవించిన ప్రతి ఫీలింగ్ని ఏఐతో క్రియేట్ చేయాలంటే ఏఐ క్రెడిట్స్ కూడా సరిపోవు. ఆనందం, నవ్వులు, కన్నీళ్లు, గొడవలు, అపార్థాలు, త్యాగాలు, ఇలాంటి ఎన్నో ఎమోషన్స్తో మన 12 years గడిచిపోయాయి. ఎన్నోసార్లు గొడవ పడ్డాం. చాలాసార్లు నా వల్ల, కొన్నిసార్లు నీ వల్ల. కానీ ప్రతిసారి మనం ఇంకా దగ్గరయ్యాం. అలా చూస్తూ చూస్తూ మళ్ళీ August 1st, 2026 కూడా వచ్చేసింది. ఈరోజు నీ బర్త్డే సందర్భంగా ఇలాగే నువ్వు నవ్వుతూ సంతోషంగా బ్రతకాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దారి నేను, తీరం తాను, దారం నేను, హారం తాను. దాహం నేను, నీరం తాను, కావ్యం నేను, సారం తాను. నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను. నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను. తాను నేను మొయిలు మిన్ను. తాను నేను కలువా కొలను. తాను నేను గానం గమకం. తాను నేను. హ్యాపీ బర్త్డే గుట్టి. లవ్ యూ ఫర్ ఎవర్.